రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ను పార్టీ కేడర్ లైట్ తీసుకుంది. అత్యంత సన్నిహితుడైన మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం జైలు వద్దకు రాలేదు. ఓ ట్వీట్ చేసి సైలెంట్ అయిపోయారు. అటు కుటుంబ సభ్యులకి ములాఖాతులు పరిమితం కావడంతో ముఖ్య నేతలు కూడా మిథున్ రెడ్డి కోసం రాజమండ్రికి వెళ్ళటం లేదు. అలాగే ఇన్ని కోట్లు సంపాదించారా అనే ఆగ్రహంతో పార్టీ ముఖ్య నేతలు ఉన్నారని తెలుస్తోంది. మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఏదో జరిగిపోతుందంటూ హడావుడి చేసిన వైసీపీ 1-2 చోట్ల నిరసనలకే పరిమితమైంది. పార్టీ ముఖ్య నేత అరెస్టుకే ప్రాధాన్యత లేకపోవడంతో విస్మయం కలిగిస్తోంది. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాపై వైసీపీ మీడియా, సోషల్ మీడియా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. వైసీపీ ముఖ్య నేత మాజీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత వైసీపీ అయితే ఒక ట్వీట్ చేసి సైలెంట్గా ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ కోసమే ఒక సోషల్ మీడియా పనిచేస్తూ అలాగే విమర్శలకే పరిమితమైనట్లు తెలుస్తుంది. అయితే మిథున్ రెడ్డిని లైట్గా తీసుకున్నట్లు పార్టీ కేడరు తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ వాసు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు, రవి, మనం మిథున్ రెడ్డి అరెస్ట్కు ముందు ఒకవేళ అరెస్ట్ చేస్తే గనక చాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఉద్యమాలు చేస్తారు. వైసీపీ చాలా భారీగా నిరసనలు వ్యక్తం చేస్తుందని అంతా కూడా ఊహించారు. దానికి కారణం ఏంటంటే జగన్కి అత్యంత సన్నిహితుడు మిథున్ రెడ్డి, ఆయన తండ్రి కానీ. ఎందుకంటే ఎవరికి ఇవ్వనటువంటి చాలా ప్రాధాన్యత మిథున్ రెడ్డికి జగన్ పాలనలో, జగన్ పరిపాలనలో ఇవ్వడం జరిగింది. ఆ జగన్ తర్వాత మిథున్ రెడ్డి చెప్పిందే వేదం అన్నట్టుగా కూడా జరిగింది. ఈ మొత్తం కూడా ఈ ఎపిసోడ్లో, మద్యం ఎపిసోడ్లో సంబంధించి బిగ్ బాస్కు ముందు ఉన్నటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి. ఎన్ని ఛానల్లో డబ్బు చేరినప్పుడు కూడా, ఎక్కడ చేరినప్పుడు కూడా చివరికి మిథున్ రెడ్డి దగ్గరికే చేరేదనేది చాలా సాక్ష్యాలతో సహా, అంటే సాంకేతిక ఆధారాలతో సహా మొత్తం కూడా సిట్టు నివేదిక తయారు చేసింది. అందువల్ల మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ రాకపోవడం కానీ, లేకపోతే ఎన్ని చేయకపోవటానికి కానీ వైసీపీ అనుకున్న స్థాయిలో ముందుకు రాకపోవడం ఎందుకు రాలేదు అంటే జగన్ కూడా మనం చూడవచ్చు. జగన్ కూడా ఆ మధ్య ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుతో అరెస్ట్ చేసిందని చాలామందిని కూడా వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఆ జైలుకి వెళ్ళి మొత్తం వాళ్ళందరూ కలసడం జరిగింది, వాళ్ళకి మద్దతు పలకడం జరిగింది, ఆ కుటుంబాలకు మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత జగన్ బెంగళూరు లేకపోతే ఇతర ప్రాంతాల్లో అక్కడ నుంచి కనీసం ఏపీకే రాలేదు. ఓన్లీ ట్విట్తో సరిపెట్టేశారు ఈ అరెస్ట్ కరెక్ట్ కాదని. ఆ రాష్ట్రంలో కూడా మిథున్ రెడ్డి కనుక అరెస్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయాలి, రోడ్డు ఎక్కాలి, బీభత్సం చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కేడర్కి. కానీ ఒక్క రాజమండ్రిలో తప్ప ఎక్కడా కూడా, అది కూడా సెంట్రల్ జైలు దగ్గర మిథున్ రెడ్డిని తీసుకొచ్చే సమయంలో రాజమండ్రిలో తప్ప ఎక్కడ కూడా ఈ అడావుడి ఎక్కడ కనిపించలేదు. 1-2 చోట్ల నిరసన వ్యక్తం చేశారు. విశాఖలో కూడా ఏదో మొక్కుబడిగా నిరసన వ్యక్తం చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే పార్టీ నాయకులు ఊహించిన స్థాయిలో ఎందుకు నిరసనలు రాలేకపోయినాయి, జగన్ ఎందుకు పరామర్శించ కానీ, లేకపోతే స్వయంగా వచ్చి కానీ కుటుంబాన్ని ఇచ్చేయడం కానీ ఎందుకు చేయలేకపోతున్నారు? కేవలం కుటుంబ సభ్యులతోనే మిలాఖతులు జరుగుతున్నాయి. ఆయన తండ్రి అవ్వచ్చు, లేకపోతే మాజీ హోంమంత్రి వనిత అవ్వచ్చు, భరత్ రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ అవ్వచ్చు, ఇలా కొంతమంది మాత్రమే ములాఖతుతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఆయన అడిగినటువంటి సౌకర్యాలు కూడా అన్నీ కూడా ఇవ్వలేని పరిస్థితి అక్కడ ఏర్పడింది. దీని కూడా జగన్ ఎన్ని చూస్తూ ఎందుకు మౌనం వహిస్తున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఇదంతా కూడా జగన్ ఎందుకు చేస్తున్నారు అనేది చర్చించుకుంటే మొత్తం కేడర్లోనే, నాయకుల్లోనే పలు అనుమానాలు ఎక్కువవుతాయి. ఎందుకంటే ఈ సిండికేట్కి సంబంధించి ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, లేకపోతే అమాయకంగా జగన్ మద్యం సిండికేట్లో డబ్బులు ఇలా వస్తాయా అని ఎంతో అమాయకంగా ప్రశ్నించిన వాస్తవాలు అయితే విత్ ఎవిడెన్స్ చాలా పక్కాగా సాంకేతిక ఆధారంతో సహా మొత్తం సిట్టు రెడీ చేసింది. ఎవరెవరు ఎక్కడెక్కడెక్కడ చేశారు అనేది మొత్తం చాలా డీటెయిల్డ్గా రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. అందులో భాగంగానే బిగ్ బాస్ ముందు ఈయనకే ఇవ్వడం జరిగింది. అంటే తప్పనిసరిగా మిథున్ రెడ్డి గనక నోరు విప్పితే బిగ్ బాస్ ఎవరనేది బహిర్గతం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీ ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఈ మొత్తం ఈ మధ్యకు సంబంధించినటువంటి ఈ సిండికేట్ సంబంధించిన డబ్బులన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినాయి, ఎలా
ఎలా వెళ్ళి ఏం చేశారు అనేది మొత్తం అర్థమైంది. ఇతర దేశాలు పంపించారు, ఏం చేశారని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి అరెస్ట్ చాలా కీలకంగా భావించారు. మిగిలిన వాళ్ళు కసిరెడ్డి కానీ లేకపోతే ఇతర చాలామంది అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు అంత సీరియస్గా తీసుకున్నాడు. మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే మాత్రం బేబసం జరిగిపోద్ది, వైసీపీ ఉగ్రరూపం చూపిస్తుంది, ఇటువంటి కామెంట్లు వచ్చినాయి. కానీ ఎక్కడా కూడా కనీసం 1-2 చోట్ల చేయగల కారణం ఏంటి అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇది ఇలా ఉంటే మరోవైపు ఒకవైపు మిథున్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ సంబంధించి ఆందోళన చేయకపోగా వైసీపీ మొత్తం సోషల్ మీడియా అంతా కూడా మొత్తం హరిహర వీరమల్లు సినిమా మీదే దృష్టి పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఒక టీమును కూడా ఏర్పాటు చేశారు. గతంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక మాజీ మంత్రి అంబటి రాంబాబు సినిమా మీద రివ్యూ ఇవ్వటం నవ్వుకుంటున్నారు జనాలు. అసలు ఆయన రివ్యూ ఇవ్వటం ఏంటి, సినిమా బాగోలేదని చెప్పడం ఏంటి, అనుకున్న స్థాయిలో ఊహించిన స్థాయిలో ఘన విజయం సాధించలేదని చెప్పడం ఏంటి, అసలు ఈయన ఎవరు? దీనికి ఎంఎం రత్నం నిర్మాత కూడా ఆయన కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. సినిమా తీస్తే తెలుసు, నువ్వురా సినిమా తీయని కూడా చాలా గట్టిగా చెప్పడం జరిగింది. అసలు అంబటి రాంబాబు సంబంధం ఏముంది? అంబటి రాంబాబు ఒక మాజీ మంత్రి, అంటే ఒక స్థాయి తగ్గించుకుని ఒక రివ్యూ, ఒక యాంకర్ లాగా లేకపోతే రివ్యూ ఇవ్వటం ఏంటని కూడా విమర్శలు సోషల్ మీడియాలో ఎదురుదాడు కూడా మొదలవుతుంది. ఎంత చేసినప్పుడు కూడా ఒకవైపు హరిహర వీరమల్లు సినిమా దూసుకుపోతుంది, కలెక్షన్లు వస్తున్నాయి, వీళ్ళందరూ కూడా చేసినప్పుడు కూడా ఆ సోషల్ మీడియా మొత్తం కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు దీని మీద దృష్టి పెట్టారు. మొత్తం మిథున్ రెడ్డి అరెస్ట్ని కూడా డైవర్ట్ చేసేందుకు మొత్తం కూడా వీరమల్లు సినిమా మీద దృష్టి పెట్టి దీనిపై కూడా దాడి చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా వైసీపీ గతంలో ఏ విధంగా పొలిటికల్ స్ట్రాటజీ అమలు చేస్తుందో ఇప్పుడు కూడా అదే విధంగా డైవర్షన్ చేయడం కోసం చేస్తుంది తప్ప జగన్ ఎందుకు రాలేదు, జగన్ ఎందుకు పరామర్శించలేదు, జగన్ వస్తారా రారా అనేది ఎవరికి అర్థం కావట్లేదు. నిజంగా జగన్ గారక పరామర్శించడం రాకపోతే మాత్రం ఇది వేరే విధంగా కూడా ఆలోచించే పరిస్థితి వస్తుంది. అంటే మిథున్ రెడ్డి కుటుంబం కూడా ఈ విషయంలో కాస్త ఆగ్రహంగానే ఉందని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా నిరసనలు వ్యక్తం అవుతాయి, నిరసనలు వస్తాయని కూడా వాళ్ళు ఆశించారు. కానీ ఎక్కడా కూడా అందుకు తగిన విధంగా స్పందన లేకపోవడంతో వాళ్ళు కూడా అంతర్గతంగా మదన పడుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా మరి కొన్ని రోజుల్లో జగన్ వచ్చి పరామర్శిస్తారా లేకపోతే మరో ట్విట్టర్తో సరిపెడతారా అనేది వేచి చూడాలి. రవి, రైట్, థ్యాంక్ యూ వాసు.